హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ అండి. ఈ రోజు గ్రౌండ్ వాటర్ సర్వీస్ లో భాగంగా మన విశాఖపట్నం అర్బన్ ఏరియాలోని రామానాయుడు స్టూడియో పక్కనండి. ఈ స్టూడియో పక్కనే కొండ ఉందండి. ఆ కొండలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క యూనిటీ మాల్ అనే ఒక కమర్షియల్ బిల్డింగ్ డెవలప్ చేద్దామనే ప్లాన్ తో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఈ కన్స్ట్రక్షన్ అనేది మన బీచ్ కి చాలా దగ్గరగా ఉందండి. ఈ కొండ చూడండి, మనకి బీచ్ యువతల వైపు అండి, అంటే ఒక రోడ్డు మాత్రమే గ్యాప్ అండి. సో ఈ కొండ ప్లస్ బీచ్ మీరు చూస్తున్నారు కదా. చాలా మంది ఏంటంటే ఇలాంటి బీచ్ దగ్గరగా ఉంది, ఇలాంటి కొండలో అంటే వెజిటేషన్ చాలా బాగుంది, రెడ్ సాయిల్, సో వాటర్ అనేది ఎక్కడ కొట్టినా మంచిగా పడతాయి అనే ఒక బేసిక్ నాలెడ్జ్ తో చాలా మంది డ్రిల్ చేయడం జరుగుతుంది. అదే బేసిక్ నాలెడ్జ్ తో ఇక్కడ ఉన్న కస్టమర్లు ఇక్కడ ఉన్న ఏరియాలోనే ఒక 3 బోర్వెల్ పాయింట్స్ డ్రిల్ చేయడం జరిగిందండి. ఈ 3 బోర్వెల్ పాయింట్స్ కూడా మనకి టోటల్ గా డ్రై అయిపోయాయి, ఎటువంటి వాటర్ రాలేదు. సో ప్రతి బోరు 400 వరకు డ్రిల్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ వెరీ ఫైన్ గెయిన్ సాయిల్ అండి. చూడండి, వెరీ ఫైన్ అండి. ఇలా ఇసుకేసినా కూడా గాలికి అలాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న జియలాజికల్ కండిషన్స్ ఏంటంటే ఈ రాక్ మొత్తం హైలీ వెదర్డ్ కాండ్లైట్ అండి. అంటే మనకు కనిపించడానికి రాయి రెడ్ గా కనిపించినా కూడా మొత్తం లోపలంతా హైలీ వెదర్డ్ కాండ్లైట్ అండి. సో చాలా మంది ఇది సబ్జెక్ట్ తెలియకుండా నాన్ జియాలజిస్టులు రికమెండ్ చేస్తున్నారు. సో ఇలాంటి చోట ఫెయిల్యూర్ చాలా మటుకు జరుగుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే మీకు సబ్జెక్ట్ తెలిసినటువంటి జియాలజిస్టులను తీసుకురావడం వల్ల అక్కడ లోకల్ జియలాజికల్ కండిషన్స్ ఏంటి, హైడ్రోజియలాజికల్ కండిషన్స్ ఏంటని బేస్ చేసుకుని గ్రౌండ్ వాటర్ సర్వే చేసి మీకు మంచి రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల మీరు సబ్జెక్ట్ తెలిసినటువంటి జియాలజిస్టులను తీసుకొచ్చి గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకోవడం చాలా ఉత్తమం అండి. అంతేగాని మీరు పచ్చగా ఉండే కొండలను చూసి రెడ్ సాయిల్ చూసి వాటర్లు పడిపోతాయి కదా అనే కాన్ఫిడెన్స్ తో మీరు బోర్లు డ్రిల్ చేయొద్దండి. థ్యాంక్ యూ, బాయ్.